ఈయన పరిష్కరిస్తాడంటే తెలియదు అని చెప్తాడు. మరి అట్లాంటప్పుడు ఈయన ఎందుకు ఉండాలి? గతంలో ఒకసారి వచ్చినప్పుడు నా 3 months నుంచి షాప్ అంటాడు. స్టేట్ వ్యాప్తంగా ప్రతి జిల్లా నుంచి వచ్చి మీరు అపాయింట్మెంట్ ఇస్తే కోటింగ్ అంటే 11,50,000 ఎంత వసూలు చేయాలని కరెక్ట్ క్లారిటీ లేదు. అది కావాలండి. ఫస్ట్ ఏ కాలేజ్ ఏది వరకు ఇస్తుందనేది క్లియర్ ఇచ్చిండు. ఇదేమో 4.5 ఈ మెన్షన్ ఉంది కదా సార్, ఫస్ట్ ఇది ఉంది కదా, ఇది 4.5 కి ఈ అమౌంట్ తీసుకోవాలి. మేము 5 ఇన్స్టాల్మెంట్ చేసామని ఇది దొబ్బి తీసుకుంటున్నాం అనమాట. ఆయన ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయన కూడా ఏమంటున్నారంటే ఫీజు 4.5 years కే. అయితే లాస్ట్ టైం ఏమన్నారంటే 13 lakhs ఉంది కదా, 13.5 ఉందా, 13 lakhs ఉందా? అంటే ఆయన ఏమన్నారంటే 13 lakhs మొత్తం 60 lakhs అది 65 lakhs. బట్ 4 years అంటే 16/64. ఫస్ట్ 4 years కట్టమంటే పేరెంట్స్ బర్డెన్ అవుతుంది అని చెప్పి 13 కట్టి పైన 3 lakhs ఉంది కదా ఆ 4 years కి, దాన్ని లాస్ట్ లో కట్టమని చెప్పాము మేము. పేరెంట్స్ సార్ ఇంతకు ముందు చెప్పిన విషయం చెప్పండి. పై ఇన్స్టాల్మెంట్ ఫీజ్ యాక్చువల్లీ కొంచెం కాంప్లికేటెడ్ ఉండవచ్చు. పైసలు అందరూ రిమార్క్స్ అడుగుతారు. రిమార్క్స్ అడిగి వాళ్ళందరూ కాలేజ్ అడిగించి ఫస్ట్ రిమార్క్స్ అడిగి సార్ వాళ్ళకి బాధ అయింది కాబట్టి అడుగుతున్నారు సార్, బాధ అయింది కాబట్టి అడుగుతున్నారు లేండి వాళ్ళు. అందరు ఓడి అందరు ఒకరి మీద తెలుసుకోవట్లేదు. ఎంత అవుతుంది? 2 లక్షలు అవుతుంది. 5 సంవత్సరాల క్లియర్ ప్రజల కోసం పేదలు హెల్ప్ చేయాలని చేయాలండి. మీ రోల్ ఏంటి? మీ రోల్ ఏంటి? మీరు అప్పుడు ఒక లెటర్ ఇస్తారు, ఇప్పుడు ఒక లెటర్ ఇస్తారు. అది సార్ సింపుల్ సార్. మాకు టోటల్ ఫీ చెప్పండి. ఏ కాలేజీకి టోటల్ ఫీ? నేను ఈమెయిల్ 3 వారాలు మీకు పంపించాను, నో రెస్పాన్స్. మేము 3 సార్ మీరు అడిగింది సింపుల్. దీంట్లో నాకు మీరు ఎంత పే అడ్వైస్ చేయండి, ఎంత పే చేయాలో అడిగాను. నేను ఏం అడగలేదండి. దిస్ ఇస్ మై ఫండమెంటల్ రైట్. యు ఆర్ రెగ్యులేటరీ కమిటీ హియర్. రిప్లై ఇవ్వాలి కదా సార్, మీరు రిప్లై ఇవ్వలేదంట కదా. మీరే రిప్లై ఇవ్వకపోతే వాళ్ళు ఏం చెప్తారు? ఇక ఇచ్చారు వాళ్ళు 12 లక్షలు ప్రయాణం అన్నప్పుడు 5 years ఎట్లా కట్టించుకుంటాడు? 4.5 years కట్టుకోవాలి కదా. సార్ ఇది ఏమైతుందంటే, ఒక్క నిమిషం సార్, నేను జర్నలిస్ట్ ని, నేను దిశ నుంచి వచ్చాను. ఒక్క నిమిషం ఆగండి. ఇది ఏమైతుందంటే లాస్ట్ కి జంజీ ఉద్యమం ఎక్కడో అయింది కదా, ఇక్కడ కూడా స్టార్ట్ అవుతుంది. మీ ఎఫ్ఆర్సీ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇదంతా సమస్య మీ దగ్గరే. 200 కోట్లు అవుతున్నాయి. మరి మీ షేర్ ఎంత ఉంది, వాళ్ళ షేర్ ఎంత ఉంది అని అడగాల్సి వస్తుంది. జనాలు బయటకు వచ్చి మామూలుగా ఉండదు సార్. ఇది మీరు కంపల్సరీ దీని మీద యాక్షన్ తీసుకోవాలి. ప్రతిసారి రావడము, వీళ్ళు కంప్లైంట్ ఇవ్వడము, మీరు ఏదో చెప్పడము, పంపించడం కాదు. కంపల్సరీ యాక్షన్ తీసుకోవాలి. మీరు చెప్పండి సార్, మీ ఒపీనియన్ చెప్పండి.
ఫీజు ఎంత ఇది నుండి ఆర్బీఐ చెప్పండి నుండి సార్ ఇచ్చారు. ఫస్ట్. ఆర్బీఐ నుండి ఇచ్చారు. ఇది కరెక్టా? ఇది కరెక్టా? టోటల్ ఫీజు చెప్పండి. ఇంటూ 5 చూడండి, మీరు తర్వాత చూసుకుంటాం. కాలేజ్ వాళ్ళందరినీ రిమార్క్స్ ఇప్పుడే నా రిమార్క్స్. అట్లాగా సార్, దాని ప్రకారం చెప్పండి. ఏ కాలేజ్ ఎంత చెప్పండి. ఒక్కదాని clarity ఇవ్వండి. అవునా కాదా? నిజమైనది. టోటల్ ఫీజు చెప్పండి మాకు. పేరెంట్స్ ఒక్క నిమిషం సార్ ఒపీనియన్ తీసుకుందాం మీడియా కోసము. మీరు ఒకసారి క్లారిఫికేషన్ ఇవ్వండి సార్. సార్ మీరు ఒక క్లారిఫికేషన్ ఇవ్వండి సార్. దీని మీద ఏం యాక్షన్ తీసుకోబోతున్నారో మీరు ఒక క్లారిఫికేషన్ ఏంది? లేకపోతే పిల్లలందరినీ పిలవాల్సి వస్తుంది ఇక్కడికి. సార్ మీరు ఒక క్లారిఫికేషన్ ఇవ్వండి సార్. సార్ మీరు ఒక క్లారిఫికేషన్ ఇవ్వండి సార్. ఒక్క నిమిషం సార్ మాట్లాడు చెప్పండి. సార్ మాకు వస్తారు మళ్ళీ 4 o'clock వస్తారు. రామని క్లారిఫికేషన్ అన్ని కాలేజ్లో క్లారిఫికేషన్ ఇస్తాను. ప్లీజ్ కరెక్ట్ 4.5 అని చెప్పి యాజ్ పర్ జియో తీసుకోమని చెప్పి క్లారిఫికేషన్ ఇస్తాను. కట్టిన వాళ్ళకి వాపస్ చేయాలి సార్. కట్టిన వాళ్ళకి వాపస్ చేయాలని చెప్తాను. రేపు మార్నింగ్ సార్ చెప్తాను అడిగేసి రేపు మార్నింగ్ రిప్లై పంపుతాను. ఒక నిమిషం సార్ మాట్లాడతారు కొంచెం ఆగండి సార్. సార్ 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 ఒక్క నిమిషం మా సార్ని చెప్పినాక మనం మాట్లాడదాం. సార్ మాట్లాడుతున్నారు. ఓకే సార్ నేను వెళ్ళాలి. వేరే ధర్నా ఉంది ఇక్కడ. అయితే నేను డాక్టర్ గొప్పల రాజశేఖర రెడ్డి, నేను జనరల్ లాప్రోస్కోపిక్ సర్జన్. ఈరోజు మన తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజ్ రెగ్యులేషన్ కమిషన్ ఆఫీస్కి వచ్చాను. చైర్మన్ గారు గోపాల్ రెడ్డి గారితో మాట్లాడడం జరిగింది. అయితే ఇక్కడ స్పష్టత ఏంటంటే 5 ఇన్స్టాల్మెంట్స్ ఓకే, కానీ 5 years ఫీజు మాత్రం నాట్ ఓకే. ఏదైతే మెడికల్ కాలేజీలు ఇక్కడ ఇచ్చిన వీళ్ళ జీవోని మరి మిస్ఇంటర్ప్రిట్ చేయడము, ఎస్పెషల్లీ కొన్ని మెడికల్ కాలేజీలు చెల్మేడ ఆనందరావు కావచ్చు, కామినేని మెడికల్ కాలేజ్ కావచ్చు, ఇంకా 2-3 మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఎక్స్ట్రా ఫీజు అంటే 4.5 years కోర్సు బదులు 5 years కలెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇది చట్టరీత్యా తప్పు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ గైడ్లైన్స్ క్లియర్గా స్పష్టంగా ఉన్నాయి. మెడికల్ కోర్స్ అనేది 4.5 years. ఫీజు అనేది ఓన్లీ స్టడీ పీరియడ్కే ఉంటుంది. ఏదైతే ఎక్స్ట్రా 1 year ఇంటర్న్షిప్ ఉంటుందో అక్కడ ఫీజు ఉండదు. ప్లస్ ఇంటర్న్షిప్లో స్టూడెంట్స్కి మళ్ళీ స్టైపెండ్ ఇస్తారు కాబట్టి సో ఎక్స్ట్రా 5 months ఏదైతే కొన్ని కాలేజీలు కలెక్ట్ చేస్తున్నాయో అది చట్టరీత్యా తప్పు. గోపాల్ రెడ్డి గారు కూడా ఈరోజు ఒప్పుకున్నారు. ఆయన క్లారిఫికేషన్ లెటర్ అన్ని మెడికల్ కాలేజీలకి ఇష్యూ చేస్తా అని చెప్పారు. ఒకవేళ ఏదన్నా మెడికల్ కాలేజీ రాజకీయంగా మేము బలంగా ఉన్నామని చెప్పేసి పొలిటికల్ పార్టీ అండా తీసుకొని విద్యార్థులని వేధించడం కానీ జరిగితే వాటి మెడికల్ కాలేజీలు క్లియర్ కట్గా స్పష్టంగా చెప్తున్నాము. ఈరోజు అయితే హైడ్రా ఉందో అలానే హైడ్రాని తీసుకొచ్చి మేము మెడికల్ కాలేజీ కాంపౌండ్తో సహా మొత్తం బుల్డోజ్ చేస్తామని చెప్పేసి స్పష్టంగా నేను మెడికల్ స్టూడెంట్స్ తరపు నుంచి నేను చెప్తున్నాను. స్పష్టంగా వీళ్ళని హెచ్చరిస్తున్నాను. రేపటి లోపల ఈ ఇష్యూ క్లారిఫై కావాలి. ఎవరైతే స్టూడెంట్స్కి హాల్ టికెట్స్ రాలేదో, ఎవరికైతే ఎగ్జామ్స్ హోల్డ్ చేశారో వాళ్ళకి వెంటనే హాల్ టికెట్ ఇష్యూ చేయాలి, వాళ్ళని ఎగ్జామ్స్కి అలో చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అటెండెన్స్ కూడా సార్ రైట్ నో దే ఆర్ స్టాప్. సార్ ఒక్క నిమిషం సార్ మీరు చెప్పండి సార్. ఒక్క నిమిషం ప్లీజ్ సార్ మీరు చెప్పండి సార్. రేపు కాలేజ్ అందరికీ పొద్దున్న లెటర్ రాసి క్లారిఫై చేసి అందరినీ యాజ్ పర్ జియో ప్రకారం ఫీజు తీసుకోమని చెప్తాను. రేపు మార్నింగ్ 11:30 లోపల అందరికి ఆల్ కాలేజ్ అడ్రస్ లెటర్ టు ఆల్ కాలేజెస్. ప్లీజ్ కలెక్ట్ ది ఫీజ్ యాజ్ పర్ జియో అని చెప్పి క్లారిటీ ఇస్తాం. ప్లీజ్ డోంట్ స్టాప్ ఎనీ అటెండెన్స్ అండ్ ఎవ్రీథింగ్. ప్లీజ్ గివ్ అటెండెన్స్ క్లారిటీ. ఎవరికి అటెండెన్స్ ఆగారు వాళ్ళని కూడా అటెండెన్స్ ఇవ్వమని కూడా చెప్తాం. ఒకవేళ అక్కడ నుంచి రెస్పాన్స్ రాకపోతే ఎగ్జామ్ కూడా అలౌ చేయమని చెప్తాం. జియో కంటే ఎక్కువ ఫీజు కలిగి ఇవ్వని చేయమని చెప్తాం. వాళ్ళు వినకపోతే ఎట్లా సార్? వాళ్ళు వినకపోతే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఫస్ట్ వి హావ్ టు గివ్ ది డైరెక్షన్. ఎందుకంటే యాక్షన్ చేసే అథారిటీ మీకు ఉంటది. అప్రాపరియేట్ యాక్షన్ అగైన్స్ ది కాలేజ్. శ్రీనివాస్ అండి. ఎక్కడ మీద ఎవరు శ్రీనివాస్ భువనగిరి నుంచి వచ్చినామండి, యాదాద్రి భువనగిరి జిల్లా. అయితే గతంలో 3 times ఇక్కడ గోపాల్ రెడ్డి గారిని కూడా ఈ చైర్మన్ గారిని ఏఎఫ్ఆర్సి వారిని కలవడం జరిగింది. ఆ గోపాల్ రెడ్డి గారు కరెక్ట్ గా నిర్ణయం తీసుకోలేకపోతుండు. ఆయన వాస్తవానికి ఏంటంటే మనుషుల మీదకి పోగానే ఇట్లా ర్యాష్ గా మాట్లాడి మా సమస్యలు వినేటట్టు లేదు ఆయన. అటువంటి వ్యక్తి ఆ చైర్మన్ స్థానంలో కూర్చోవడం అనేది అయితే కరెక్ట్ అనిపించట్లేదు. ఎందుకంటే ఆ స్థానంలో ఉండి ఎక్కడో జిల్లా నలుమూల రాష్ట్ర నలుమూల నుంచి వచ్చిన పేరెంట్స్ కు రెస్పాన్స్ ఇవ్వకుండా నోటుకు వచ్చినట్టు ఆయన వల్గర్ గా మాట్లాడడం అనేది జరుగుతుంది. ఆయన మీద ప్రభుత్వం చర్య తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మా సమస్య పరిష్కరించకపోవడం ఒక ఎత్తు, ఆయన మా మీద రేస్ గా మాట్లాడడం అనేది అది కరెక్ట్ లేదు. ఆయన మీద మా వచ్చిన పేరెంట్స్ అంతా అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా కరోనా విషయం మాట్లాడితే
అది కాలేజీ చూసుకుంటాయి. ఈయనకు రెస్పాన్స్ లేకుంటే మాట్లాడుతూ ఉన్నాడు. ముఖ్యంగా రీసెంట్ గా హైకోర్టులో ఆర్డర్ కూడా వచ్చింది, ఎఫ్ఆర్సీ వాళ్ళే నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. అదంతా కూడా అతనికి తెలుసు. అయినా ర్యాష్ గా మాట్లాడుతూ మమ్మల్ని మాట్లాడలేకుండా మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నాం. దీని మీద మీడియా ప్రతినిధులు మీరు గోపాల్ రెడ్డి గారి తోటి మాట్లాడి మా సమస్య పరిష్కరించేటట్టు చూడాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. చెప్పండి. అండి నేను పేరెంట్ ఎంబీబీఎస్ స్టూడెంట్ వాళ్ళ పేరెంట్ని. ఓకే, మా బాబు కాలేజీలో చదువుతున్నాడు, 4th year చదువుతున్నాడు. కానీ కాలేజీలో ఎన్జిఓ ప్రకారం 4.5 years ఫీజు కలెక్ట్ చేయాల్సింది, వాళ్ళు 5 years కలెక్ట్ చేయాలని చెప్తారంటే కఠినము. ఓకే, అగెనెస్ట్ గా ఇచ్చేస్తారని చెప్పేసి ఈరోజు చైర్మన్ గారికి ఒక వినతి పత్రం సంప్రదించి ఇచ్చాము. దాని మీద యాక్షన్ తీసుకోమని, ఎక్సెస్ ఫీ కలెక్ట్ చేసిన దాన్ని రిఫండ్ చేయమని. ఇంకోటి ఏంటంటే ఎవరైతే పే చేయలేదో వాళ్ళకి అటెండెన్స్ లేకుండా, హాల్ టికెట్స్ ఇవ్వకుండా చాలా అరేంజ్ చేస్తున్నారు ప్రిన్సిపాల్స్ కానీ కాలేజెస్ కానీ. వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పేసి చైర్మన్ కు వినతి పత్రం సమర్పించాము. ఈ విధంగా చట్టవిరుద్ధంగా అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్న కాలేజీలు, అన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీలపై చట్టవిరుద్ధ చర్య తీసుకోవాలి. అడిషనల్ గా వాళ్ళ మీద ఆడిట్ ఎంక్వైరీ చేసి వాళ్ళ కాలేజీ ఏదైనా దగ్గర ఎంత కలెక్ట్ చేశారో కూడా చర్య తీసుకోవాలని కోరుతున్నాం. నా పేరు గడ్డల్ శ్రీనివాస్. మా కూతురు వచ్చేసి తెల్మడ ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ సైన్స్ ఫ్యాకల్టీ. ప్రజెంట్గా హౌస్ సర్జన్ చేస్తున్నది అమ్మాయి. 4.5 years ఫీజు అని ఒక కన్క్లూజ్ లో ఉండి మేము ఒక 7 lakhs rupees తక్కువ కట్టినాము సీక్యాట్ లో. కట్టడం వల్ల చివరి రోజు వచ్చేసి అమ్మాయి దగ్గర హాల్ టికెట్ తీసేసుకొని అమ్మాయిని డివేట్ చేయడం, ఇది ఎంతవరకు సమంజసం? ఒక ఫీజు, ఒక కళాశాలలో ఒక స్టూడెంట్ దగ్గర హాల్ టికెట్ తీసుకోవడం అనేది ఇది చాలా రాక్షసత్వమైన విషయము. ఈ విషయంలో మాత్రం ఫీజు అనేది పేరెంట్ కట్టే విషయము, కానీ స్టూడెంట్ దగ్గర హరాస్మెంట్ చేయడం అనేది ఇదైతే అమానుషమైన విషయం. ఇది ఖండించాల్సిన విషయము. ఇది అన్ని కాలేజీలో జరుగుతుంది. ఎవరు పేరెంట్ కి చెప్పకుండా పిల్లలు తనలో తను మదిలో కుమిలిపోతూ పేరెంట్ చెప్పలేని పరిస్థితి, తండ్రి కట్టలేని పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళకి మేమేం చెప్తాము అనే ఉద్దేశం. ఇది కూడా మా పాప నాకు చెప్పకపోవడం, సాయంత్రం మెసేజ్ రావడం, తీసుకున్నామని మెసేజ్ రావడం వల్ల నేను ఖాళీ ఫోన్ చేసి అవునండి తీసుకున్నామని వాళ్ళు నిర్భయంగా తీసుకోలేదండి అని చెప్పడం కాకుండా నిర్భయంగా మేము పాప దగ్గర లాగేసుకోండి ఫీజు కట్టాలి కదా అన్నారు. ఎంత కట్టాలి? 5 to 6 lakhs. మేము మా ఉద్దేశం 6 lakhs కట్టలేక కాదు, జీవో ప్రకారం మాకు కన్ఫ్యూజ్ లో ఉన్నాం. మీరు ఎంతనో మాకు ఫైనల్ గా మీరు ఇచ్చేస్తే మేము ఇచ్చేవాళ్ళం. ఇది ఒక 1.5 year నడుస్తున్న పోరాటం, ఈ రోజు నడుస్తలేదు. లాస్ట్ ఇయర్ స్టూడెంట్ చేశారు, స్టూడెంట్స్ హరాస్మెంట్ చేయడం జరిగింది. ఆ పిల్లలు కూడా ఏంటంటే భయానికి సర్టిఫికేట్స్ ఉన్నాయి, మేనేజ్మెంట్ దగ్గర సర్టిఫికేట్స్ ఉన్నాయి, అది ఒక్కటే చూస్తారు. వాళ్ళకి తెలియదు హ్యూమన్ రైట్స్ పోతే ఏం జరుగుతుంది, వాళ్ళకి తెలియదు. పిల్లలకి మాకు ఇక్కడికి చాలని భయభ్రాంతులకు గురైపోయి ఇది జరుగుతుంది. ఈ విషయం మీద కొందరు అందరూ వ్యక్తులు. ఇంకో విషయం ఏంటంటే దీన్ని మీరు ఆధారంగా చేసుకొని పిల్లల్ని ఇబ్బంది పడితే మాత్రం ఇది చాలా అమానుషం అవుతుంది. దానికి పరిణామాలు ఇప్పుడు ఢిల్లీలో జరిగినాయి, స్టూడెంట్స్ లో ఎలా జరిగినాయి అనేది ఈ రోజు స్టూడెంట్ యూనియన్ అంటే ఎట్లుంటుంది అనేది తెలిసింది. పేరెంట్ యూనియన్ ఉంటుంది, పేరెంట్ యూనియన్ ద్వారా వస్తాం మేము. అది మేము మిమ్మల్ని బెదిరించడం కాదు. ఇదైతే ఈ యొక్క విషయాన్ని మాత్రం మీరు పిల్లల్ని ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలని మా యొక్క మనవి. మీ ఫీజు మేము ఏమైనా ఇచ్చేది ఉంటే మేము ఒక్క పైసా లేకుండా మీకు చెల్లించి మీ దగ్గర నుండి మా సర్టిఫికేట్ తీసుకొని మీ దగ్గర ఎన్ఓసి తీసుకొని మా పిల్లల్ని మేము తీసుకెళ్తాం. కానీ మీరు ప్రత్యక్షంగా పరోక్షంగా పిల్లల్ని మాత్రం ఎలాంటి ఇబ్బంది పెడితే ఇది పేరెంట్స్ అందరికీ ఇబ్బంది, అందరి పిల్లలకి భయభ్రాంతులు చేయదు. కానీ ఇది హ్యూమన్ రైట్స్ ప్రకారం కూడా ఫండమెంటల్ రైట్ ఏంటంటే అడగడం మా హక్కు, పేరెంట్స్ యొక్క హక్కు. మేము ఎంత ఫీజు కట్టాలనేది మా హక్కు కాబట్టి మేము అడుగుతున్నాం. మేము కట్టమని చెప్పడం లేదు, మేము కడతాము, కఠినం కూడా. మాకు వచ్చి ఉంటే మాకు ఇవ్వండి, మీకు వచ్చినట్టే మేము చెల్లిస్తామని విన్నవించుకుంటున్నాం. నాకు కూడా యూనివర్సిటీ మెడికల్ కాలేజ్, ఫార్మసీ కాలేజ్ ఉందంటే, నాకు ఎడ్యుకేషన్ సొసైటీస్ ఉన్నాయి. మేము